ప్రజెంట్ అయితే మనము ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆంధ్ర చెక్ పోస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మనం ఇప్పుడు ఆంధ్ర నుంచి కర్ణాటకలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే ఎలాంటి చెకింగ్ లేదు. బట్ ఒకవేళ మనం కర్ణాటక నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేస్తారు. ఏదైనా అంటే కర్ణాటకలో చీప్ లిక్కర్ దొరుకుతుంది కదా, 30 రూపీస్ 40 రూపీస్. సో ఆ లిక్కర్ కర్ణాటక నుంచి ఎక్కువగా ఆంధ్రాలోకి వస్తుంటుంది. సో అందుకనేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా అయితే ఇక్కడ చెకింగ్ చేస్తుంటారు. ఈ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ థింగ్స్ ఏంటంటే, నా ముందు కనిపిస్తుంది కదా మన తుంగభద్ర రివర్ మీద కట్టిన ఇది స్టీల్ బ్రిడ్జ్. మంచి స్ట్రక్చర్ ఇది. యాక్చువల్లీ ఇంతకుముందు పాత బ్రిడ్జ్ ఉండే, మొత్తము 2008లో వచ్చిన వరదలకి చూస్తున్నాం కింద ఇదంతా రివర్, తుంగభద్ర రివర్. నీళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. నాకు ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ రివర్ రైట్కి వెళ్తే మనకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ కనిపిస్తుంది డైరెక్ట్గా ఇక్కడ నుంచి. సో అప్పుడు 2008లో ఏం జరిగిందంటే, వర్షాలు ఫుల్ వచ్చేసి కర్ణాటక ఎగువ ప్రాంతంలో మనకు ఆంధ్రాలో ఇక్కడ కూడా ఎక్కువ వర్షాలు పడడంతో నీళ్ళన్నీ వచ్చేసినాయి, ఫుల్గా వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో ఇక్కడ పాత బ్రిడ్జ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ, ఆ పాత బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది గాయస్. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, పెద్ద బ్రిడ్జే కొట్టుకుపోయిందంటే ఎంతలా వాటర్ వచ్చింది అంటే, వాటర్ ఆ బ్రిడ్జ్ ఎత్తి కూడా ఫ్లో అయినాయి. అలాగే మంత్రాలయం టెంపుల్ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంత వాటర్ వచ్చినాయి 2008లో. నేను కూడా చూడడానికి వచ్చినప్పుడు చిన్నగుండే 10th క్లాస్ కాలేజ్ జాయిన్ అయ్యింది. ఆ వరదలు వచ్చినప్పుడు అయితే నేనైతే ఇక్కడ వచ్చి చూసుకున్నాను. అంటే బ్రిడ్జ్ మొత్తం పడిపోయింది మొత్తం.